హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ని చూపిస్తానండి. మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా మేము ఎక్కువగా వెళ్తూ ఉండే టెంపుల్. మేమున్న ప్లేస్ నుంచి ఇది కరెక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. చాలా అందమైన టెంపుల్ అండి. మీరు ఒకసారి చూస్తే మీరే అంటారు ఇంత మంచి ప్లేసా అని. గోవా అంటే అందరూ బీచ్లు అనుకుంటారు, కానీ బీచ్లు కాదండి, మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. సో గోవాకి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకసారి ఈ టెంపుల్ని చూడాలి. సో ఈ టెంపుల్ మీకు చూపిస్తున్నాను. సో ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. సో దీనిలోంచి మనం లోపలికి వెళ్ళిపోతే జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంది. చూడండి, మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నేచర్, కంప్లీట్ నేచర్, గ్రీనరీ. అసలు మాన్సూన్ సీజన్లో అయితే కంపల్సరీ వెళ్ళాలి, అంత బాగుంటుంది ఈ టెంపుల్. ఎంత అందమైన టెంపుల్, అంత మంచి హిస్టరీ ఉందండి ఈ ఫేమస్ టెంపుల్కి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అమ్మవారి మహిమ ఏంటో మీకే అర్థమవుతుంది. సో ఈ టెంపుల్లోకి ఎంట్రీ అవుతుండగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఒక బ్యూటిఫుల్ దీపస్తంభం ఉంటుందండి. మనకి ఆంధ్రాలో అన్ని టెంపుల్స్కి ధ్వజస్తంభం ఎలాగో ఇక్కడ గోవాలో అన్ని టెంపుల్స్కి కూడా ఈ దీపస్తంభం అలాగనమాట. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో ఈ దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభం అంటే మేబీ దాన్ని దీపాలతో అలంకరిస్తారండి వాళ్ళు ఈ ఫెస్టివల్స్ అప్పుడు, అలాంటి టైంలో దాన్ని బాగా అలంకరిస్తారనమాట. ప్రతి గుడి ముందు కూడా ఈ దీపస్తంభం అనేది కంపల్సరీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్కి. ఈ దీపస్తంభం పక్కనే ఒక చిన్న గుడిలా ఉంది, దాని పక్కన తులసి కోట ఉందన్నమాట. సో ఇదే తులసి కోట. సో ఈ పక్కనే ఉన్న ఈ చిన్న టెంపుల్లో దేవుళ్ళు అని చెప్పి ఒక చిన్న దేవుడు ఉన్నాడండి. సో ఆ స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు, మనకి దర్శనం ఇస్తున్నారు. టెంపుల్ నుంచి మనం లోపలికి వెళ్దాం రండి. సో ఎంట్రీ అవుతుండగానే అక్కడ ఒక ఆవిడ పూలు అమ్ముతున్నారు. సో వాళ్ళు లోపల కూర్చొని పూలు అమ్ముతారనమాట. సో మా పాప అమ్మవారికి వేణి తీసుకుంది, అంటే మనము అమ్మవారికి తల్లో పెట్టే వేణి అనమాట. ఇక్కడ అవే ఉంటాయి. సో మేము అది తీసేసుకున్నాం అనమాట. సో ఈ స్టార్టింగ్ కనిపిస్తుంది కదండి, దీన్ని వచ్చేసరికి సభా మండప్ అంటాం, అంటే దాన్ని అసెంబ్లీ హాల్ అనమాట. గోవాలో ఏ టెంపుల్కి వెళ్ళినా స్టార్టింగ్ వచ్చేసరికి ఈ సభా మండపే ఉంటుంది. సో చాలా స్పేషియస్గా ఉంటుంది, అందరు కూర్చోవచ్చు, సైడ్ సిట్టింగ్ కూడా ఉంటుంది. ఏదైనా స్పెషల్ పూజలు జరిగేటప్పుడు అందరు ఇక్కడ కూర్చుంటారనమాట. ఇది ఎంట్రన్స్. ఈ సభా మండపం ఈ మొత్తం కనిపించే ప్రతిదీ కావి ఆర్ట్ అండి, అంటే ఇక్కడ వుడెన్ వర్క్ చేశారు. ఇది కావి ఆర్ట్ అంటారు గోవాలో దీన్ని. సో ఈ కావి ఆర్ట్ ఉంటుంది. సో ఈ టెంపుల్లో పెద్ద పెద్ద స్తంభాలు యూజ్ చేశారు, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ స్తంభాలు వచ్చేసి చాలా పెద్దవి. సో దీని నుంచి మనం సెకండ్లోకి వెళ్తే ఇంకొక మండపం ఉంటుందండి, దాన్ని అంతరాలు అంటాము. అంటే ఇక్కడ పల్లకి అమ్మవారివి అవి పెట్టారు, ఇది చిన్నదనమాట. సో ఏ టెంపుల్ అయినా ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది గోవాలో. సో దీని తర్వాత మనం లోపలికి వెళ్తే కనుక దాన్ని మధ్య మండపం అంటాము, అంటే మనం ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని అమ్మవారిని చూసుకుంటా. సో ఆ మధ్య మండపకి కూడా చూసారా, చుట్టూ పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా యూజ్ చేశారు. ఈ మధ్య మండపని దాటిన తర్వాత ఇంకా గర్భగృహ అండి, మనం గర్భగుడి అంటాం కదా మన ఆంధ్రాలో. సో ఇక్కడ గర్భగృహ అంటారు. సో ఇక్కడ అమ్మవారు ఉంటారనమాట. మనం ప్రదక్షిణ చేయడానికి గుడి చుట్టూ తిరగక్కర్లేదు, ఈ అమ్మవారి చుట్టూనే వాళ్ళు కొంచెం గ్యాప్ ఇస్తారు. సో ఆ గ్యాప్ చుట్టూ మనం ప్రదక్షిణ చేయొచ్చు. అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే తన దర్శనం చేసుకుంటే చాలండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఈ టెంపుల్ కథకు వచ్చేసరికి ఇది కైలాసం నుంచి దుర్గా అమ్మవారు తన భర్త అయిన మన శివయ్య ఉంటారు కదా, శివయ్యని పర్మిషన్ అడిగి కోల్వాలో ఉన్న మహాలక్ష్మి, తన అక్క మహాలక్ష్మిని చూడడానికని బయలుదేరతారంటండి. అలా బయలుదేరుతూ ఉన్నప్పుడు ఈ అరేబియన్ మహాసముద్రం మీదుగా తన కోల్వా బయలుదేరతారు. అలా సముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు గోవాలో సాంకలే అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో కాలాంతక్ అనే ఒక రాక్షసుడు అక్కడున్న సరస్వతి బ్రాహ్మణ్స్ అందరినీ హింసిస్తూ ఉంటాడు. సో ఆ బ్రాహ్మణ్స్ని హింసిస్తున్నప్పుడు అటుగా వెళ్తున్న అమ్మవారు అది చూసి ఆమె ఆ దుర్గాదేవి విజయదుర్గగా మారి వాళ్ళందరినీ హతిస్తుంది అనమాట, అక్కడున్న రాక్షసులందరినీ చంపేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఆ సరస్వతి బ్రాహ్మణ్స్ ఆవిడ్నే కొలవడం ప్రారంభించారు. వారందరూ కలిసి అమ్మవారిని వేడుకుంటారండి, అమ్మను ఇక్కడ మా కోసం ఉండమ్మా అని. సో అమ్మవారు అక్కడ అష్టభుజ, అంటే 8 భుజాలతో అక్కడ వెలుస్తుంది అనమాట. సో ఆ ప్లేస్ వచ్చేసి సాంకలి అనే ప్లేస్లో ఉంది, అది ఈ టెంపుల్ కాదు, సాంకలి అనే ప్లేస్లో ఉంది. సో అక్కడ వాళ్ళు అమ్మవారికి టెంపుల్ కడతారు. కట్టినాక ఏమవుతుందంటే అది కట్టింది వచ్చేసి 8th సెంచరీలో కడతారనమాట. తర్వాత కాలక్రమేణా ఏమవుతుందంటే 1567 CEలో పోర్చుగీస్ వాళ్ళు గోవాని వెళ్తూ ఉంటారనమాట. ఆ టైంలో ఈ పోర్చుగీస్ వాళ్ళందరూ మన హిందూ టెంపుల్స్ని మొత్తాన్ని నాశనం చేసేస్తారు, అంటే డిస్ట్రాయ్ చేసేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ బ్రాహ్మణ్స్ అందరికీ మీ విగ్రహాలను తీసుకొని పారిపోండి అంటారు. సో ఆ టైంలో ఈ బ్రాహ్మణ్స్ అందరూ అమ్మవారిని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని బయలుదేరతారు, ఆ సాంకలి అనే ప్లేస్లోంచి బయలుదేరుతూ ఇక్కడ ఆగాపూర్ అని ఒక ప్లేస్ ఉందండి. అది ఇప్పుడు ఈ టెంపుల్కి దగ్గరలో ఒక ఆగాపూర్ అని ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వస్తారనమాట. ఆ ప్లేస్లోకి వచ్చి అక్కడ మహాదేవ్ టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్
టెంపుల్‌లో వాటర్ ట్యాంక్‌లో అమ్మవారిని దాచిపెడతారు. సో, అమ్మవారు అక్కడే ఉండిపోతారు. తర్వాత కొద్ది రోజులకి ఒక బ్రాహ్మణుడు ఉంటాడండి. కశ్యప్ గోత్రి బ్రాహ్మణ్ అని చెప్పి, ఆయన కల్లో అమ్మవారు కనిపిస్తది. కనిపించి, "నేను పలానా చోట ఉన్నాను. మీ ఇంట్లో పండుతున్న అరటిపళ్ళం తీసుకొని వచ్చి నాకు నివేదించి నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళు" అని చెప్పి అమ్మవారు తనకి కల్లో వచ్చి చెప్తారండి. ఆ బ్రాహ్మణుడు మరుసటి రోజు లెగిచి అమ్మవారిని వెతుక్కుంటా బయలుదేరతారు. ఆయనకి అనుకున్నట్టే ఈ మహాదేవ్ టెంపుల్‌లో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర అమ్మవారి దర్శనం అవుతది. ఎంత అందమైన అమ్మవారిని చూసి ఆయన చాలా సంతోషించి ఆయన తెచ్చిన అరటిపళ్ళని ఆమెకు నివేదించి ఆమెని తీసుకొని వేరే బ్రాహ్మణుల సాయంతో బయలుదేరతారండి. అలా బయలుదేరుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్కి వచ్చినాక అమ్మవారి విగ్రహం బరువైపోతుందంట. సో ఆ బరువైపోయేసరికి అమ్మ ఇక్కడే ఉండాలనుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆ టెంపుల్ని కడతారు. ఈ టెంపుల్ వచ్చేసి 16th సెంచరీలో కట్టారు. స్టార్టింగ్ టెంపుల్ 8th సెంచరీలో అయితే ఈ టెంపుల్ 16th సెంచరీలో కట్టారు. చాలా బ్యూటిఫుల్గా కట్టారు టెంపుల్ని మాత్రం. ఈ టెంపుల్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక భోజన హాల్ అని ఉందండి. సో అక్కడ మనకి అమ్మవారి ప్రసాదం దొరుకుతుంది. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్. అలాగే మన భోజనం టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూసుకోండి. అనుకోకుండా ప్రసాదం టైం అయిందని చెప్పి మేము కూడా ప్రసాదం స్వీకరించడానికి వచ్చామండి. సో ఇక్కడ మనం చెప్తే వాళ్ళు మన కోసం రెడీ చేసి ఉంచుతారు. రైస్, కుర్మా, పప్పు, కీరు, పెరుగు కాదు మజ్జిగ ఇచ్చారు. సో అమ్మ ప్రసాదం కదా, చాలా టేస్టీగా అనిపించింది. భోజనం ముగించిన తర్వాత మేము బయలుదేరామండి. పదండి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. సో టెంపుల్ నుంచి మనం నడుచుకొని బయటికి రావాలి. ఇక్కడ ఫొటోస్ మాత్రం సూపర్గా వస్తాయి నేచర్లో. మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాము. సో టెంపుల్ బయటకు వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ ఇలా మెట్లు ఉంటాయండి. ఈ మెట్లలోంచి మనం కిందకి దిగాలి. ఎంత బ్యూటిఫుల్ లేక్ అంటే ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లేక్ లాగా ఉందండి. అయితే వాటర్ అంత త్రూ అవుట్ ఇయర్ ఉండదు. మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ లేదు, కానీ మీకు చూపిస్తున్న వీడియోలో నేను వాటర్ ఉన్న వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తారండి. అంటే ఈ నీళ్ళల్లో అమ్మవారికి ఊరేగింపు కూడా జరుగుతుంది. దాన్ని సంగోద్ అంటారు. ఎక్కువ జరిగి ఇది మార్గశీర్ష మాసంలోనే జరుగుతుంది. ఎందుకంటే మార్గశీర్ష మాసంలోనే అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారనమాట. గోవాలో ఏ గుళ్ళకి లేని ఒక ప్రత్యేకత ఈ గుడికి ఉందండి. అదేంటంటే మల్హరి నవరాత్రి అని చెప్పి ఆ నవరాత్రులు ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ టెంపుల్లో. ఏ ఇతర టెంపుల్లో కూడా ఈ సెలబ్రేషన్ అనేది జరగదనమాట. ఈ ప్లేస్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఈ మండపంలో కూడా ఇక్కడ చెప్పాను కదా, నేను అమ్మవారికి ఒక స్పెషల్ పడవ కూడా ఉంది పక్కన. ఆ పడవలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ఈ లేక్లో అనమాట. మేము వెళ్ళినప్పుడు వాటర్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇప్పటిది ప్రెజెంట్ వీడియో. సో చూడండి, వాటర్ అనేది అస్సలు లేవు. ఇంకా ఈ ప్లేస్ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూసేసేయండి. మా పాపకి ఒకటి డార్క్ పింక్ కలర్ లోటస్ దొరికింది. సో వాళ్ళ నాన్నకి చూపిస్తుంది తను. మేము కూడా అమ్మవారి ఆశీస్సులతో మా 20th యానివర్సరీ సెలబ్రేషన్ ఇక్కడే చేసుకోవాలనుకున్నామండి. సో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ చిన్న కేక్ మేము ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం కదా, సో ఆ కేక్తోనే మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. అమ్మ ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా గోవా వస్తే కనుక తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. గోవాలో ఉండే వాళ్ళైతే కనుక తప్పనిసరిగా ఇంతవరకు చూడకుంటే ఆ టెంపుల్ని చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తారు. ఎవ్వరూ లేరు. మేము వెళ్ళిన టైంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గర్దీ అనేది అస్సలు ఉండదండి. సో అందరూ తప్పకుండా రావాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. బాయ్ బాయ్.